హలో ఎవ్రీవన్. ఈరోజు అందరికీ చాలా చాలా ఇష్టమైన రస్మలై స్వీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం రస్మలై ప్రిపరేషన్ కోసం ఒక 1 లీటర్ మిల్క్ ఇందులో తీసుకున్నానండి. దీన్ని కాచుకుంటున్నాను. కాచిన చల్లారిన తర్వాత నేను ఒక హాఫ్ లీటర్గా డివైడ్ చేసుకొని హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేసేసి రస్మలైని జ్యూస్ కోసం యూజ్ చేస్తాను. ఇంకొక హాఫ్ లీటర్ వచ్చేసి జున్నులాగా ఫామ్ అవుతుంది కదండి, ఆ బిస్కెట్స్ టైప్లో అది ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ రస్మలైలో నేను ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే మా బాబుకి ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం. సో అందుకని నేను యూజ్ చేయట్లేదు. కలర్ రావాలి అంటే కేసర్ ఎల్లో కలర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా సాఫ్రాన్ అయినా యూస్ చేయొచ్చు. సో దట్ పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో దొరికే రస్మలై లాంటి కలర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూస్తున్నారు కదండి, పాలు పొంగిపోయాయి. ఇప్పుడు నేను ఇవి హాఫ్ పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ పార్ట్లో మాత్రం పాలు విరగొట్టాలండి, అప్పుడే కోవా ఫామ్ అవుతుంది. సో అలా పాలు విరగడానికి మనం ఇక్కడ లెమన్ యూస్ చేయొచ్చు, లేదంటే వెనిగర్ యూస్ చేయొచ్చు. వెనిగర్ ఇంట్లో లేని వాళ్ళు లెమన్ యూస్ చేయొచ్చు. బట్ లెమన్ పిండేటప్పుడు ఏంటంటే స్టెయినర్ పెట్టుకొని పిండండి, సో దట్ సీడ్స్ అనేవి దాంట్లో పడవు. నేను ఇక్కడ మర్చిపోయాను, సో సీడ్స్ దాంట్లో పడ్డాయి. తర్వాత నాకు మొత్తం సీడ్స్ వెతికి తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో చూస్తున్నారు కదా, వేడి వేడి పాలల్లో నిమ్మరసం కానీ వెనిగర్ కానీ కలిపితే వెంటనే విరిగిపోతాయండి. సో పాలని బాగా స్టిర్ చేసుకోవాలి, ఎందుకంటే మిల్క్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అది మొత్తం విరిగిపోవాలి అంటే బాగా కలుస్తుంది. సో ఒకవేళ వేడిగా లేని చల్ల పాలల్లో కనుక మీరు ఇది వేస్తే కొంచెం స్టవ్ మీద వేడి చేస్తే వెంటనే విరిగిపోతాయి. సో రిమైనింగ్ హాఫ్ లీటర్ మిల్క్నేమో నేను స్టవ్ మీద పెట్టి సిమ్లో పెడుతున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా విరిగిపోయాయి కదా. ఈ విరిగిపోయిన పాలని ఒక స్టెయినర్ యూజ్ చేసేసి మొత్తం వాటర్ తీసేస్తున్నానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం తీసేసి అందులో కనిపిస్తున్నాయి కదా లెమన్ సీడ్స్. ఆ లెమన్ సీడ్స్ అనేవి మీకు రాకుండా ఉండాలంటే జ్యూస్ పట్టేటప్పుడు మాత్రం స్టెయినర్ యూస్ చేయండి. సో పర్ఫెక్ట్గా ఉంది కదా, ఆ కోవా మొత్తం తీసి ఒక క్లాత్లో చుట్టాలండి. చుట్టేసేసి హ్యాంగ్ చేయాలి గట్టిగా. అందులో ఉన్న వాటర్ వదిలేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు హ్యాంగ్ చేయాలి. మీన్వైల్ మనం మరిగిస్తున్న పాలని ఒకసారి చూసుకుందామండి. చూస్తున్నారు కదా, హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేది మనకి 1/4 ఆఫ్ మిల్క్ అవ్వాలి. సో దీనికి అంతటికి టేస్ట్ బాగుండాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నా దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ లేదు, సో నార్మల్ మిల్క్. చూస్తున్నారు కదండి, పాలు బాగా మరిగే కొద్దీ ఏంటంటే దాంట్లో ఉన్న క్రీమ్ అనేది సైడ్స్కి ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం అవంతా జరిపేసేసి సైడ్స్కి అంటించుకొని ఇంకా బాగా లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టాలండి. అప్పుడే మనకి పాలు 1/4 క్వాంటిటీ వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, దీంట్లో నేను 1/4 క్వాంటిటీ అయిపోయింది. సో దీంట్లో సరిపడ్డ షుగర్ అండి, మీకు ఎంత సరిపోతుందో అంత. ఇంకొకటి ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే సరిపోతుంది హాఫ్ లీటర్కి. అండ్ కార్డమమ్ పౌడర్ కూడా వేస్తున్నాను, సో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. ఈ పాలని బాగా కొంచెం సేపు మరగనిచ్చి షుగర్ కరిగేంత వరకు స్టిర్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్ కన్సిస్టెన్సీ కింద ఉండిపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో మెల్లగా సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ తర్వాత ఈ స్టవ్ కట్టేసుకుంటే ఇది జ్యూస్ ఫామ్ అయిపోయినట్టే. ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇందులోనే సాఫ్రాన్. సో ఇప్పుడు ఆ జ్యూస్ ఫామ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీన్వైల్ మనం హాఫ్ అన్ అవర్ వరకు అట్టిపెట్టుకున్న క్లాత్లో అట్టిపెట్టుకున్న ఆ కోవా టైప్ని తీసుకోవాలండి. సో తీసుకొని అది బాగా స్మాష్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని బాగా మెత్తగా ప్రెస్ చేయాలి. ఎలా అంటే పూరి ప్రెస్ చేసినట్టు పిండిని ఎలా కలుపుతామో అలా ప్రెస్ చేస్తే అప్పుడు ఏంటంటే బాల్ సాఫ్ట్గా చాలా ఈజీగా వస్తుంది. సో అలా అందుకని నేను స్మాష్ చేస్తున్నాను. ఇందులో చూడండి, అండ్ దీంట్లో ఉన్న లెమన్ సీడ్స్ అన్ని నేను తీసేసానండి. తీసేసిన తర్వాత నేను స్మాష్ చేశాను. సో చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎంత బాగా ముద్దలాగా అయిందో. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని రస్మలై ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. సో మీన్వైల్ చూస్తున్నారు కదా, పాలు జ్యూస్ కన్సిస్టెన్సీ అయిపోయింది. సో చూడండి, నేను చిన్న చిన్న బాల్స్ ఫామ్ చేసుకున్నాను. ఇంకో హాఫ్ లీటర్ మిల్క్కి ఆల్మోస్ట్ 7 బాల్స్ వరకు వచ్చాయండి. సో దాన్ని ఇలా ప్రెస్ చేస్తే జెంటిల్గా మనకి కోవా మనకి రస్మలై ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఒక బౌల్లోకి
1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఆ 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ సిరప్ ఏం చేయాలంటే మనం ఈ కోవా ఉంది కదండి, అవి దీంట్లో ఉడికిస్తే అయిపోతుంది రసమలై. సో అందుకని ఈ షుగర్ సిరప్ని రెడీ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యిందాక కొంచెం స్టిర్ చేసుకోవాలి. సో దట్ తర్వాత వెంటనే ఈ కోవా ఉంది కదా, రసమలై బిస్కెట్స్, అవి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నాం అనుకోండి, అవి సైజులో డబుల్ అవుతాయి. అప్పుడు పర్ఫెక్ట్గా రసమలైకి యూజ్ అవుతాయండి. సో మీన్ వైల్ చూస్తున్నారు కదా, మన షుగర్ సిరప్ ఎంత బాగా జ్యూస్ రెడీ అయిపోయిందో దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ ఇందులో డిజాల్వ్ అయిపోయింది. సో దీంట్లో కోవా వేస్తున్నానండి. ఆ కోవా చూడండి ఎంత బాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కోవా అన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. సో దట్ ఇంకా 10 మినిట్స్ ఉడికిందంటే మనకి రసమలై రెడీ అయిపోతుంది. ఉడికిన తర్వాత వాటిలోని జ్యూస్ని కొంచెం పిండేసి దాన్ని ఈ షుగర్ జ్యూస్లో కలిపేసుకోవడమే. అప్పుడు పర్ఫెక్ట్గా రసమలై రెడీ అయిపోతుంది. సో చూద్దాం. చూసారుగా 10 మినిట్స్ అయిపోయింది. ఎంత బాగా డబుల్ అయిపోయాయో సైజెస్. అవి ఇప్పుడు తీసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకుంటే పర్ఫెక్ట్ రసమలై స్వీట్ షాప్లో దొరికేటటువంటి టేస్ట్తో చాలా బాగుంటుంది. కలర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం సాఫ్రాన్ కానీ కేసర్ ఎల్లో కానీ యాడ్ చేయాలి. అండ్ దీని గార్నిషింగ్ కోసము డ్రై ఫ్రూట్స్ యూస్ చేయాలి. చూస్తున్నారు కదండి, రసమలై అంతా యాడ్ చేసేసిన తర్వాత గార్నిషింగ్ కోసం బాదం ఫ్లేక్స్ యూస్ చేశాను. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికే రసమలై ఎలా ఉందో అలాగే ఉంది కదండి. మీరు కూడా టేస్ట్ చేయండి అండ్ లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి. యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ subscribe my channel for more updates.